కలిసారా? రామారావు గారు కలిసారా సింపతితో? చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని ఎన్నుకోవడంగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవాలి. మరి ఎందుకు గెలిచారు అన్నట్టు సింపతి అదే లక్ష్మీపార్టీ గారికి రావాలి కదా. రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోతే 2014 గారు కలవాలి సింపతి ప్రకారం. అయితే ఎందుకు కలవాలి? సింపతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేరు సార్. మంచి చేస్తే ఓట్లు వేస్తారు. మీకు సింపతితో జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు పొడిపించుకోమండి, కత్తి తీసుకొని కసాలు పొడిపించుకుంటే సింపతితో మరి 170 సీట్లు గెలుస్తారు కదా, పొడిపించుకోమని కంట్రోల్ చేసుకుందాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి సార్. అంటే ఒక్క మాట వాళ్ళు అన్న దాంట్లో సరే ఆవేశంలో నుంచి లేకపోతే నేరేటివ్ థింకింగ్ నుంచి పక్కన పెడితే ఒక పాయింట్ కరెక్ట్. ఇట్లాంటి సందర్భాల్లో సహజంగా ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలా. కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద సస్పెన్షన్ వేయడం అనేది సహజంగా జరుగుతుంది. లోకల్ పోలీస్ మీదన, అక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళ మీదన. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అప్పుడు మరి వాళ్ళకి అనుమానం రావడంలో తప్పే ఉంది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కదా సార్ పనిచేస్తున్నంత వ్యవస్థ. ముఖ్యమంత్రి గారు ఎవరు నేను సస్పెండ్ చేయడానికి ఏం లేదు కదా, మార్చడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి. చేయాల్సింది ఎవరు? ఎన్నికల కమిషన్. ఇప్పుడు ఎవరైనా అధికారులను మార్చాలి లేదా వాళ్ళ మీద వేటు వేయాలంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి చేతిలో ఉండదు, డీజీపీ చేతిలో ఉండదు. డైరెక్ట్ కన్సర్న్ ఎవరి నుంచి రావాలి? ఎన్నికల కమిషన్ నుంచి రావాలి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా ఏమైనా చేయాలన్నా. రెండోది, ఒక ఇన్సిడెంట్ జరిగింది సాయి గారు. జరిగిన తర్వాత ఇమీడియట్ గా పోలీస్ వ్యవస్థ అనేది దానికి సంబంధించిన దాన్ని లోతుగా దర్యాప్తు చేస్తుంది. దాదాపుగా 3 రోజులు వస్తుంది. ఏం తెలిసి 3 రోజులకి కట్టాల్సి లేదని ఒకడు ఇష్టం వచ్చినట్టుగా అసలు మనలో జరగలేదన్నా సాయి గారు. ఇప్పుడేం జరిగింది లేకపోతే మేమే చేయించుకున్నాం పొద్దు చేసి ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ ఏమంటున్నారు, తెలుగుదేశం ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారంట. సార్ ఎవరైనా ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ నిజంగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తులైతే సార్ ఈ ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తున్నాం, నిజంగా ఇది మాకు ఆపాదించద్దు, వెనకాల ఏదైనా తెలుగుదేశం కార్యకర్త చేసిన అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, దాన్ని మేము ఎక్కడ కూడా అడ్డుకున్నాం, ఇది చాలా చర్య అని చెప్తే ఉండవరంగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళని భావించడానికి స్టేట్ ఉంటుంది. వాళ్ళు ఉన్నారని భావించడానికి 100% స్కోప్ కనపరచడానికి వాళ్ళే దాని డ్రామా అంటారు. సార్ ఎన్ఐఏ దర్యాప్తు అంటే పోలీసు కేసు ముఖ్యమంత్రి గారు చేస్తారు అంటాడు రామసుగారు గారు. నాకు అర్థం కాలేదు ఆయన భారతీయ జనతా పార్టీ కోర్టు ఎన్ఐఏ దర్యాప్తు అంటే ముఖ్యమంత్రి గారు చేసేది రాష్ట్రపతి చేసేది పోలీసు కేసు ఎక్కడ ఉంది? ఎన్ఐఏ దర్యాప్తులో ఉంది. ఎవరు దాల్చాలి? ఎన్ఐఏ దాల్చాలా? ముఖ్యమంత్రి జగన్ గారు గెలుస్తారా? రెండోది పోలీసు సీనియర్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మన 3 రోజుల క్రితం వాళ్ళ కుటుంబం చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆయన చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నా అని చెప్తాడు. వాళ్ళ కుటుంబం అంతా మీ పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. మరి దీని వెనకాల ఎవరున్నారని అంటారు? దీని